ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యుల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్స్లను తొలగించాలంటూ నందమూరి బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నందమూరి బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తారక్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది? నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు మరోసారి బయటపడడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్న వివరం పైన అటు టీడీపీ సంబంధించిన తమ్ముళ్లే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. సో తాజాగా ఈరోజు ఎన్టీ రామారావు ఏదైతే 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు ధ్యాన సోదరుడైన కళ్యాణ జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఆగ్రహంతో వాటినన్నింటినీ కూడా తొలగించారు అభిమానులకు చెప్పడంతో వెంటనే అభిమానులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించడం కూడా జరిగింది. ఇది ఎన్టీఆర్ వ్యవహారానికి సంబంధించి కుటుంబంలో ఉన్న విభేదాలు మరోసారి ఈ నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ ఎన్టీఆర్ వర్గంతో మరోసారి బయటపడినాడు. ఇటీవల చంద్రబాబు నాయుడు సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకున్నాడని ఒక కార్యకర్తని తెలుగు తమ్ముళ్ళు అభిమానిని చితకబాటం జరిగింది. సో ఇలాంటి ఘటనలు చూడటంతో ఈ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారానికి సంబంధించి మదని అభిమానులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు మరోసారి ఈరోజు బయటపడ్డాయి. అయితే ఇదివరకు బాలకృష్ణ చెప్పారు కదా, కుటుంబ సభ్యుల విషయాలు జోక్యం చేసుకోవద్దని. మళ్ళీ ఈసారి విభేదాలు బయటపడడంతో ఇది నెక్స్ట్ రాబోయే కాలంలో తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే బాలకృష్ణ గతంలోనే ఏదైతే ఈ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఇటు అభిమానులు కానీ టీడీపీకి సంబంధించిన తెలుగు తమ్ముళ్ళు కానీ ఎట్లాంటి కామెంట్లు చేయొద్దు ఆ విషయంలో కూడా చేసుకోవద్దని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పడం ఒక్కసారిగా అటు అభిమానులకు నిరాశ గురి చేసింది. బాలకృష్ణ వచ్చి వాటన్నింటినీ కూడా తొలగించాలని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్తాను. ఏదైనా విభేదాలు ఉంటే కుటుంబాల్లో కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే వాటికి సంబంధించి వ్యవహారానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పిలిపించి మాట్లాడాలి తప్ప ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే సమయంలో ఆయన ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆ అభిమానులంతా కూడా చెప్తున్నారు. కుటుంబ గొడవలు కుటుంబం మధ్యలోనే ఉండాలి, కానీ వీళ్ళప్పుడు ఎలా చేశారు ఈరోజు బాలకృష్ణ అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.